ఈ విధంగా ఆంజనేయ స్వామి అరిష్ట పర్వతం దగ్గరికి వచ్చాడు. అరిష్ట పర్వతాన్ని చూశాడు. అరిష్ట పర్వతం ఎలా ఉన్నదయ్యా అంటే చాలా ఎత్తుగా ఉన్నది. చాలా ఎత్తుగా 10 యోజనాల వెడల్పు 30 యోజనాల ఎత్తులో ఉందన్నమాట. ఆ పర్వతాన్ని చూశాడు. ఆ పర్వతాన్ని అధిరోహించాడు. అధిరోహించి ఆ పర్వతం మీద ఎక్కినటువంటి వాడై ఒక్కసారి సీతాదేవిని మనసారా స్మరించి రామచంద్రమూర్తిని తలుచుకున్నటువంటి వాడై ఆ ఆంజనేయ స్వామి ఆ పర్వతం మీద నుంచి ఉత్తర దిశగా లంఘించడానికి సిద్ధమైనాడు. ఆ పర్వతంలో అనేకమైనటువంటి మృగాలు, అనేకమైనటువంటి సర్పాలు, అనేక మంది విద్యాధరాది కాంతలు, విద్యాధరులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమాన్ని చూసి ఆ కొండను వదిలిపెట్టి వెళ్ళిపోయినారన్నమాట. అప్పుడు ఆంజనేయ స్వామి బాగా ఆ శ్వాస తీసుకున్నటువంటి వాడై ఇక శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ యొక్క సముద్రాన్ని లంఘించడానికి ఒక్కసారి రామనామ జపం చేసి రామ శరం మాదిరి బయలుదేరుతూ ఒక్కసారి తన పాదాలతో ఆ అరిష్ట పర్వతాన్ని తొక్కి ఆకాశంలోకి ఎగిరాడు, లంఘించాడు. ఆ సందర్భంలో అరిష్ట పర్వతం ఎలా అయిపోయిందయ్యా అంటే భూమికి చదరం అయిపోయిందనమాట. అంటే నేల మట్టం అయిపోయింది ఆ యొక్క పర్వతము. అలా లంఘించినటువంటి వాడై ఆంజనేయ స్వామి మహా సంతోషంతో వేగంతో సముద్రాన్ని దాటి వస్తూ ఉన్నాడు. అలా దాటి వస్తూ ఆ సముద్రం మీద ఆ మేఘాల మధ్య ఆ సూర్యుడు మొదలైనటువంటి చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ విహరించేటువంటి ఆ నక్షత్ర మండలాలన్నీ ప్రకాశించేటువంటి ఆ ఆకాశానికి ఒక అలంకారంగా ఉంటూ ఆంజనేయ స్వామి ఆ దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గరుడులు వీళ్ళందరూ విహరించేటువంటి ఆ ఆకాశ మార్గంలో ఎంతో సంతోషంగా విహరిస్తూ వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ప్రయాణం చేసి సముద్రము యొక్క ఉత్తర తీరాన్ని చేరినటువంటి వాడై ఆ ఉత్తర తీరంలో ఉండేటువంటి మహేంద్ర పర్వత శిఖరం కనపడ్డది ఆయనకు. ఆ మహేంద్ర పర్వత శిఖరాన్ని చూసి ఎక్కడో ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి వీళ్ళకి కనపడడం లేదు. ఈ మహేంద్ర పర్వతం దగ్గర ఉండేటువంటి వానరులందరికీ కూడా మహేంద్ర పర్వత శిఖరం కనపడ్డది ఆంజనేయ స్వామికి. ఆ మహేంద్ర పర్వత శిఖరాన్ని చూసి సంతోషంతో ఒక్క సింహనాదం చేశాడు ఆంజనేయ స్వామి. ఆ సింహనాదం ఎప్పుడైతే వినబడ్డదో ఒక్క కేక కొట్టాడనమాట. ఆ సంతోషంతో అరిచినటువంటి ఆ కేక ఈ వానరులకు వినబడ్డది. వానరులకు వినబడంగానే ఇది మన ఆంజనేయ స్వామి యొక్క కేక, ఆంజనేయ స్వామి సింహనాదం చేశాడని చెప్పి సంతోషంతో ఆంజనేయ స్వామికి ఆ ఆహ్వానం పలికేదానికిగా ఈ వానరులందరూ ఆ చెట్లు ఎక్కిన వాళ్ళు, శిఖరాల మీదకి ఎగిరినటువంటి వాళ్ళు, కొంతమంది ఆ వస్త్రాలు పైకెత్తి ఊపుతున్నారట, రా రా అని చెప్పి ఆహ్వానం పలుకుతూ ఆ కేరింతలు చేస్తూ ఈ వానరులందరూ కూడా ఎంత ఉత్సాహంతో ఉన్నారంటే వాళ్ళ ఉత్సాహాన్ని వర్ణించడానికే వీలు కాదు. డాన్సులు వేసేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, ఆ చెట్ల మీదంతా కూడా ఎగిరేవాళ్ళు, చెట్ల మీద దూకేవాళ్ళు, ఆ శిఖరాల మీద ఎగిరేవాళ్ళు, సింహనాదాలు చేసేవాళ్ళు ఆంజనేయ స్వామి కోసం ఎదురు చూస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆకాశంలో నుంచే గట్టిగా అరిచాడు, చూశాను సీతను అన్నట్ట. ఆ మాట వినబడేటట్టుగా ఇంక వీళ్ళకు ఎంత సంతోషంగా ఉందో. అప్పుడు ఆ జాంబవంతుడు చెప్తున్నాడు, సీతాన్వేషణ చేసి సీతను దర్శనం చేసుకొని వస్తున్నాడయ్యా మహానుభావుడు, లేకపోతే అంత ఉత్సాహమైనటువంటి కంఠస్వరం మనకి వినబడదు అని. చూశాను సీతనని చెప్పే లోపలే ఆయన మొట్టమొదటి సింహనాదం చేశాడు. అప్పుడే జాంబవంతుడు కనుక్కొని చెప్పేశాడు సీతను చూచి వస్తున్నాడు అని చెప్పి. వీళ్ళు ఇలా ఆలోచిస్తుండే లోపల ఒక్క ఉదుటున ఆకాశంలో నుంచి నక్షత్రం ఒక్క వేగంగా వచ్చి దూకినట్టుగా వచ్చి ఈ మహేంద్ర పర్వత శిఖరం మీద దిగేశాడు ఆంజనేయ స్వామి. ఎప్పుడైతే దిగాడో
అంగదుడు, జాంబవంతుడు, ఇంకా సుషేణుడు, గయుడు, గవాక్షుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ పోయి ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి ఆంజనేయ స్వామిని కౌగిలించుకునే వాళ్ళు, జై ఆంజనేయుడికి అనేవాళ్ళు, జై హనుమ అనేటువంటి వాళ్ళు రకరకాలుగా ఉత్సాహంతో కేరింతలు చేస్తున్నారనమాట. ఆ ఆనందాన్ని చూశాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కూడా పరమానంద భరితుడైపోయినాడు. పరమానంద భరితుడైపోయి ఆ అంగదుడికి నమస్కారం చేశాడు, జాంబవంతుడికి నమస్కారం చేశాడు. అంగదుడు వయసులో ఆంజనేయ స్వామి కంటే చిన్నవాడైనప్పటికీ యువరాజు కాబట్టి నమస్కారం చేశాడు. అందరికంటే పెద్దవాడు కాబట్టి జాంబవంతుడికి నమస్కారం చేశాడు. తర్వాత తన స్నేహితులు, తనకు అనుకూలమైనటువంటి వాళ్ళందరినీ కూడా కౌగిలించుకున్నాడు. అందరూ ఆనందోత్సాహాలతో ఆంజనేయ స్వామికి స్వాగతం పలికారు. అప్పుడు అందరూ కూడా ఎంత సంతోషపడ్డారంటే, ఎలా వస్తాడు, ఎలా వెళ్ళినటువంటి వాడు ఎలా వస్తాడు, ఏ రూపంతో వస్తాడు, అసలు వస్తాడా రాడాని సందేహించేటువంటి వాళ్ళు కొందరు, పోయినటువంటి వాడు ఆంజనేయ స్వామి కార్య సాధకుడై కార్యాన్ని సాధించుకొని వస్తాడని నమ్మకంతో ఉండేవాళ్ళు కొంతమంది. వీళ్ళందరి యొక్క కోరిక తీరే విధంగా ఆయన ఆంజనేయ స్వామి ఎప్పుడైతే వచ్చాడో అందరూ సంతోషపడ్డారు, పరమానందపడ్డాడు. పడంగానే మొట్టమొదటి చెప్పేశాడు, నేను చూచి వచ్చేసాను సీతను అని చెప్పాడు. అందరూ సంతోషపడ్డారు. అప్పుడు అందరూ కూడా అసలు ఏం జరిగింది, ఎలా వెళ్ళావు, అసలు ఈ సముద్రాన్ని ఎట్ట దాటావు, లంక ఎలా ఉన్నది, లంకలో ఎలా ప్రవేశించావు, ఈ విషయాన్నంతా కూడా తెలుసుకోవాలని కుతూహల పడుతున్నారు అన్నమాట. అప్పుడు ఆ మహేంద్ర పర్వతం మీద వానరులందరూ కూడా ఒక సమమైనటువంటి ప్రదేశంలో సమావేశమైనారు. ఏమంటే ఆంజనేయ స్వామి ఇంకా ఏదైనా యాత్ర వెళ్ళొచ్చామనుకో, ఇంటికి వచ్చిన తర్వాతనే ఎలా వెళ్ళొచ్చాం ఏంది విషయం అంతా తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కదా అందరికీ. అలా అందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ఉన్నారు. ఇప్పుడు ఆ మహేంద్ర పర్వతం మీద అందరూ ఆసీనులైన తర్వాత మధ్యలో అంగదుడు కూర్చొని ఉన్నాడు. అంగదుడిని పరివేష్టించి వానర సమూహం అంతా కూర్చోంది, వానర నాయకులందరూ కూడా. అప్పుడు అక్కడ అంగదుడి పక్కన జాంబవంతుడు కూర్చో ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు అన్నమాట. అప్పుడు జాంబవంతుడు ప్రశ్నించాడు ఆంజనేయ స్వామి, ఆంజనేయ, ఎలా జరిగింది అసలు ప్రయాణం, సీత ఎలా ఉన్నది, ఎలా చూశావు, ఇదంతా కూడా నాకు మీరు ఇక్కడి నుంచి బయలుదేరింది మొదలుకొని మరలా తిరిగి వచ్చేంత వరకు పూసగుచ్చినట్లు చెప్పాలా అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్క విషయం మాకు తెలియాలి, వాటిల్లో ఏ ఏ విషయాలు ఎలా ఉన్నాయని మేము తెలుసుకోవాలి, కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పండి అని చెప్పి అడిగిన తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి మొదలు పెట్టాడు. వానరులందరూ కూడా వింటున్నారు. నేను ఈ విధంగా మహేంద్ర పర్వతం మీద నుంచి లంఘించి ఆ లంకా నగరానికి వెళ్ళాలని చెప్పి సముద్రాన్ని దాటడానికిగా నేను ఈ మహేంద్ర పర్వతం మీద లంఘించాను, అది మీరందరూ చూశారు. ఈ విధంగా జాంబవంతుడు జరిగినటువంటి ప్రయాణాన్నంతా కూడా పోసగుచ్చినట్లు చెప్పమంటే ఆంజనేయ స్వామి ప్రారంభించి చెప్తున్నాడు. నేను మహేంద్ర పర్వతాన్ని అధిరోహించి సముద్రాన్ని లంఘించడానికి నేను మహేంద్ర పర్వతం నుంచి లంఘించినటువంటి విషయాన్ని మీరందరూ చూశారు. తర్వాత అలా నేను సముద్రాన్ని దాటుతూ చారణ మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ సముద్ర మధ్యంలో మైనాక పర్వతం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ మైనాక పర్వతం మనకు హాని కలిగిస్తుందనే ఉద్దేశంతో మైనాక పర్వత శిఖరాన్ని నా వక్షస్థలంతో విరగ్గొడితే అప్పుడు మైనాకుడు మానవ రూపం ధరించి, నాయన నాకు మీ తండ్రి గారు సహాయం చేసున్నాడు, అందువల్ల నీకు ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చాను నేను అని చెప్తే, నేను ఆతిథ్యం స్వీకరించే సమయం లేదు, నేను రామకార్యం అయిన తర్వాత మరలా మీకు కనిపిస్తానని చెప్పి ఆయన్ను దగ్గర సెలవు తీసుకొని నేను బయలుదేరాను. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి సురస అనేటువంటి నాగమాత నన్ను పరీక్షించడానికి వచ్చింది. ఆ సురస యొక్క ఆ పెద్దదైనటువంటి నోట్లేకి సూక్ష్మ రూపం ధరించి నేను వెళ్ళి మరలా బయటకు వచ్చి
ఆ సురస యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఆకాశ మార్గాన వెళ్ళేటప్పుడు సింహిక అనేటువంటి ఛాయాగ్రాహి లాగగా ఆ ఛాయాగ్రాహి యొక్క గర్భంలోకి వెళ్ళి మర్మావయవాలు ఛేదించి ఆ ఛాయాగ్రాహిని చంపి ఆ మరలా ఆకాశంలో ప్రయాణించి సముద్రము యొక్క దక్షిణ తీరంలో లంబ పర్వతం మీద దిగాను. అక్కడి నుంచి లంకా నగరాన్ని పరిశీలించి సాయం సమయంలో సూర్యాస్తమానమైన తర్వాత ఆ లంకలో సూక్ష్మ రూపం ధరించి ప్రవేశించేటప్పుడు లంక అనేటువంటి రాక్షసి నన్ను అడ్డగిస్తే లంకను నిర్జించి లోపలకు వెళ్ళి ఆ రావణ, కుంభకర్ణ, విభీషణ, దుర్జయ, దుర్ముఖ, విద్యుజ్జిక్వ, సుఖ చారణాదుల యొక్క గృహాలన్నీ కూడా వెతికి అక్కడ ప్రత్యేకంగా ఉండే పుష్పక విమానంలో రావణుడు నిద్రించుచుండగా రావణుడి యొక్క అంతఃపుర కాంతలందరినీ కూడా వీళ్ళలో ఎవరైనా సీత ఉన్నదా అని చెప్పి నేను వెతికి ఎక్కడ కానక దిగులు చెంది ఇక నేను సీతను కాంచలేను కదా అనేటువంటి సమయంలో అశోకవనం కనపడ్డది. అశోకవనంలోకి వెళ్ళాను. అశోకవనంలో సింసుపా వృక్షం దగ్గర సింసుపా వృక్షం మీదకు ఎక్కి చూడగా అశోకవనంలో శోకంతో ఉండేటువంటి సీతను చూశాను. ఆ సీతను నేను చూసినప్పుడు ఆ సీత దగ్గరకు రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడు చాలా నీచంగా సీతను మాట్లాడాడు. సీత రామనామాన్ని తప్ప వేరే ఉచ్చరించకుండా రావణుడితో మాట్లాడకుండా రావణుణ్ణి అనేక నిష్ఠురాలతో మధ్యలో గడ్డిపోచ అడ్డం పెట్టుకుని రావణాసురుడితో మాట్లాడింది. తర్వాత కోపంతో రావణాసురుడు సీతను హింసించడానికి క్రూరంగా మాట్లాడుతూ కొట్టడానికి రాగా భార్య అయినటువంటి ధాన్యమాలని, మండోదరి వీళ్ళందరూ కూడా ఆయన్ను దగ్గరకు వచ్చి ఆయనకు అనేక విధాల మాటలు చెప్పి ఆయన్ను శాంతపరిచి మరలా అంతఃపురానికి తీసుకెళ్లారు. తర్వాత మన సీతాదేవి ఇక నా జీవితం ఎందుకని చెప్పి మరణించడానికిగా సింసుపా వృక్షం దగ్గరికి వస్తే అప్పుడు త్రిజట స్వప్నం వస్తే ఆ స్వప్న వృత్తాంతాన్నంతా కూడా త్రిజట చెప్పింది. శుభసూచికమైనటువంటి ఆ స్వప్న వృత్తాంతాన్ని త్రిజట చెప్పగా నేను విన్నాను. తరువాత చల్లగా రామ కథ చెప్తూ సూక్ష్మ రూపంతో దిగి సీతతో మాట్లాడి సీతకు ఈ విషయమంతా చెప్పి సీతకు శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆ అంగుళీకాన్ని ఇచ్చి సీతతో మాట్లాడి సీత యొక్క దగ్గర చూడామణిని తీసుకుని తరువాత అశోకవనం ధ్వంసం చేసి ఇంద్రజిత్తు, అక్షయ్ కుమారుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా జయించి అక్షకుమారుని సంహరించేసి ఇంద్రజిత్తు నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించగా రావణుడి సభాముఖానికి వెళ్ళి సుగ్రీవుడి వాక్యాలుగా అనేక విషయాలు అక్కడ చెప్పి తర్వాత నన్ను సంహరించమని రావణుడు చెప్తే విభీషణుడు దూతను చంపకూడదని చెప్పిన తర్వాత నా తోకను గాల్చేశారు. తోకను గాల్చిన తర్వాత నేను ఆ తోక సీతాదేవి యొక్క మహిమ వల్ల నా తోక కాలకుండా చల్లగా ఉండింది. తర్వాత నన్ను ఆ నగరం అంతా ఉత్సవం చేశారు. ఆ నగరోత్సవం అయిన తర్వాత లంకా నగరాన్ని అంతా దహనం చేసి తర్వాత మళ్ళీ సముద్రంలో నేను తోక ఆర్పుకొని అయ్యో సీత కూడా మరణించి ఉంటుంది అనుకుంటే చారణులు సీత మరణించలేదని అనుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు విని మళ్ళా అశోకవనానికి వెళ్ళి సీతను దర్శనం చేసుకుని సీత ఇంకొక రోజు ఉండిపోనాయన అని చెప్పి ఆమె బాధపడుతుంటే అమ్మ త్వరగా వస్తాము, మేమందరం కూడా వచ్చి నిన్ను రక్షిస్తాము, నిన్ను తీసుకెళ్తామని చెప్పి ఆమెకు శాంతమైనటువంటి దుఃఖోపశమనమైనటువంటి మాటలు చెప్పి తర్వాత ఆమె దగ్గర సెలవు తీసుకుని అరిష్ట పర్వతాన్ని ఎక్కి అరిష్ట పర్వతాన్ని మీద నుంచి లంఘించి సముద్రం దాటి మహేంద్ర పర్వతం మీద దిగి వానరులారా మీ వద్దకు వచ్చానని చెప్పేశాడు. అంటే జరిగిన విషయం అంతా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత హనుమంతుడు ఏమన్నాడంటే ఈ విషయం అంతా విని వాళ్ళు చాలా సంతోషించారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే తాత జాంబవంతుడితో అంగదుడితో చెప్తున్నాడు, నేరుగా వెళ్ళి ఆ రావణాసురుని సంహరించేసి సీతాదేవిని తీసుకొని రావడం పెద్ద పనేం కాదు. మనం వెళ్ళి ఇంకా రాముడి దగ్గరికి ఇప్పుడు వెళ్లకుండా
లంకా నగరం మీదకి యుద్ధానికి పోయి మన వానరులు మన సైన్యం చాలు, వాళ్ళని చంపేసి సీతను తీసుకువచ్చి రాముడి గొప్ప చెప్దాము అని ఆంజనేయ స్వామి చెప్పాడు. దానికి అంగదుడు అంగీకరించాడు. ఆంజనేయుడు చెప్పిందే బాగుంది, పోదాం పండి, అక్షయ్ కుమారుడు చనిపోయినాడు కాబట్టి ఇంక నాకేం ఇబ్బంది లేదు, నేను ఒక్కడిని చాలు రావణాసుడిని చంపడానికి, పోదాం పండి అన్నాడు. ఇప్పుడు జాంబవంతుడు అందుకు పెద్ద తలకాయ ఉండాలంటారు చూసారా, జాంబవంతుడు చెప్తున్నాడు, నాయన తొందరపడద్దు, మీరు ఆవేశం మీద ఉన్నారు, ఏ పని చెప్తే ఆ పనే చేయాలి కానీ మనం ఇంకా దాన్ని పెంచకూడదు. మీరందరూ పోయి ఆ రావణుణ్ణి చంపి సీతను తీసుకోపోతే రామచంద్రమూర్తి పరాక్రమం ఏం కావాలా? ఆయన భార్యను రక్షించుకుంటానని శపథం చేసి ఉన్నాడు కదా, రావణుణ్ణి చంపతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా, ఆ ప్రతిజ్ఞ అంతా ఏం కావాలా? కాబట్టి ఇప్పుడు మనం సుగ్రీవుడి దగ్గరకు పోయి విషయం చెప్పి వాళ్ళు ఏం చెప్తే అది చేయడమే ధర్మం అని చెప్పి జాంబవంతుడు చెప్పాడు. సరే, దానికి అంగదుడు కూడా అంగీకరించాడు. వానరులందరూ కూడా అమితోత్సాహంతో బయలుదేరినటువంటి వాళ్ళై ఆ ప్రశ్రవణగిరి దగ్గరకు బయలుదేరుతున్నారు. ఆనందంగా బయలుదేరుతూ నేరుగా రావచ్చు కదా, మధ్యలో మధువనము అని ఒకటి ఉంది. ఆ మధువనంలో బ్రహ్మదేవుడు సృష్టించి సుగ్రీవుని తండ్రి అయినటువంటి వృక్షరజసుడికి ఇచ్చాడనమాట ఆ తోట. దాంట్లో ఏముంటాయంటే విపరీతమైనటువంటి తేనె, మధువు చాలా ఉంటుంది అక్కడ. అది సుగ్రీవుడి మేనమావైనటువంటి దధిముఖుడు కాపలా కాస్తూ ఉంటాడు. దధిముఖుడి దగ్గర అనేక మంది వానర సైన్యం ఉందన్నమాట, వీళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. అది సుగ్రీవుడు మాత్రమే, సుగ్రీవుడు వాలి వాళ్ళు ప్రవేశించేదే కానీ ఎవరినంటే వాళ్ళని రానీరు అన్నమాట. సుగ్రీవాజ్ఞలేంది కానీ అక్కడికి ఎవరికి ప్రవేశమే లేదు. అటువంటి మధువనాన్ని చూసి వానరులు అంగదుడిని అడిగారు, మళ్ళీ ఆకలిగా ఉంది అంటే, ఇప్పుడు దాకా ఆకలి కాలే వాళ్ళకు, ఈ మధువును సేవిద్దాము అని చెప్పి అడిగితే అంగదుడు ఏమన్నాడంటే, సంతోషం పట్టలేక సీతను చూసినటువంటి సంతోషంతో వీళ్ళకి ఏదన్నా ఆహారాన్ని ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో అందరూ పోయి మధువనంలో ఉండేటువంటి మధువును సేవించండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. అంగదుడి ఆజ్ఞ తీసుకున్నటువంటి వాళ్ళ ఈ వానరులందరూ కూడా మధువనంలోకి ప్రవేశించి ఆ మధువును తనివి తీరా తాగి నృత్యాలు చేసేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, తర్వాత ఈ మధువు ఎక్కువైపోయి తబ్బిబ్బు మాటలు మాట్లాడేవాళ్ళు, కారణం లేకుండా నవ్వేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, రకరకాలుగా తయారైపోయినారు. ఆ మధువు ఎక్కువైపోయిందన్నమాట తాగేసి. అప్పుడు చెప్పిందే చెప్పేవాళ్ళు, మాట్లాడిందే మాట్లాడేవాళ్ళు, రకరకాలు. అప్పుడు ఆ దధిముఖుడి యొక్క సైన్యం వచ్చి ఆ వానరులందరినీ కూడా కొట్టబోతే వాళ్ళందరినీ వానరులే తన్ని పంపించారు. అప్పుడు దధిముఖుడు ఏందిరా ఇట్లను ఇటు చేస్తున్నారని చెప్పి దధిముఖుడి వానరులను తన సైన్యాన్ని తీసుకుని వీళ్ళ మీదకి వచ్చాడు. వీళ్ళ మీదకి వస్తే అంగదుడు ఏం చేశాడంటే తన పినతండ్రి యొక్క మేనమామీన అంటే తాతగారు అవుతాడనమాట, తాత అవుతాడనే విషయం కూడా ఆలోచించకుండా ఆ దధిముఖుడిని బాగా తన్నాడనమాట. బాగా అంగదుడు చేత దెబ్బలు తిని ఈ దధిముఖుడి సైన్యం అంతా ఈ వానరుల చేత దెబ్బతిన్న తర్వాత వీళ్ళని ఎదిరించడం సాధ్యం కాదు, వీళ్ళు ఇంక మనకు అడివయ్యేటట్టు లేరు, సుగ్రీవుడికే ఈ విషయం చెప్దామని చెప్పి దధిముఖుడు తన వానరులను తీసుకొని నేరుగా అక్కడి నుంచి ఆకాశ మార్గంలో బయలుదేరి ప్రశ్రవణగిరిలో ఉండేటువంటి సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడి పక్కనే రామలక్ష్మణులు ఉన్నారు. దధిముఖుడు వచ్చి ఎంతో మాట్లాడుతున్నాడు వానర భాషలో, ఏడుస్తున్నాడు. సుగ్రీవుడు మాత్రం సంతోషిస్తున్నాడు, చాలా ఆనందపడుతున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళకిద్దరికి అర్థం కాలే, రాముడికి లక్ష్మణుడికి. అప్పుడు లక్ష్మణ స్వామిని అడగమన్నాడు రాములు వారు. ఏందో ఆ సుగ్రీవుడు ఆనందపడుతున్నాడు, ఆ దధిముఖుడు మాత్రం బాధపడుతున్నాడు ఏంటంటే, అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు, ఏం లేదు లక్ష్మణ, అంగదుడు మొదలైనటువంటి వానరులందరూ వచ్చి మధువనంలో దిగున్నారట. మధువనంలో దిగి మధువును సేవించి వాళ్ళ ఇష్ట ప్రకారం ఉన్నారు. వీళ్ళు అడ్డం పోతే వీళ్ళని బాగా కొట్టారు. ఎట్లా కొట్టారో కూడా చెప్పారన్నమాట. ఏమంటే దేవమార్గం ప్రదర్శిత, వీళ్ళను మోకాళ్లతో కొట్టి కాళ్ళు పట్టుకొని పైకెత్తి
వాళ్ళ యొక్క దేవ మార్గం అంతా దర్శనం ఇచ్చేటట్టు చేస్తున్నారు అనమాట. అంటే ఎగతాళి చేస్తున్నారు. అట్లా కొట్టి పంపిస్తున్నారయ్యా, వాళ్ళని మేము ఏమీ చేయలేకపోతున్నామంటే అప్పుడు లక్ష్మణస్వామికి చెప్పాడు సుగ్రీవుడు, నాయన వాళ్ళు సీతను చూసి వచ్చి ఉంటారు, సీతను చూచి ఆ సంతోషంలో వాళ్ళు ఆ పని చేస్తున్నారు, లేకపోతే నా ఆజ్ఞ ప్రకారం నేను ఇచ్చిన గడువు తీరిపోయిన తర్వాత ఇంత ధైర్యంగా వాళ్ళు రారు, ఈ సుగ్రీవాజ్ఞను ఉల్లంఘించి కూడా అక్కడ ఈ పని చేస్తున్నారంటే వాళ్ళు శుభవార్త తీసుకొని వస్తున్నారు అని చెప్పి ఆ మాట చెప్పగానే రామలక్ష్మణులు చాలా సంతోషపడ్డారు. వెంటనే దధిముఖుడితో ఏం చెప్పాడంటే, మామ నీవు పోయి నీ కార్యక్రమాన్ని నువ్వు నిర్వహిస్తూ ఉండు, కానీ వానరులతో అంగదుడితో ఏమంటే నేను రమ్మన్నానని చెప్పు, నా ఆజ్ఞగా వెంటనే వాళ్ళని బయలుదేరి రమ్మని చెప్పు, వాళ్ళని ఏమనద్దు నువ్వు అని చెప్పి అన్నాడు. నేనేమంటాను నాయన వాళ్ళని, నేనేమన్నా నన్ను కొడుతున్నారు వాళ్ళు, నేను పోయి రమ్మని చెప్తానని చెప్పాడు. నేరుగా దధిముఖుడు సెలవు తీసుకుని వెళ్ళి ఆ అంగదుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంగదుడితో చెప్పాడు, నాయన అంగద, నేను సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాను, సుగ్రీవుడు వెంటనే మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నాడు అని చెప్పగానే అంగదుడు అన్నాడు, వానరులందరినీ సమావేశపరచి సుగ్రీవుడు రమ్మంటున్నట్ట, మీ ఇష్టం, మీరు అటు చెప్తే అటు చేస్తానన్నాడు. పోదామంటే పోదాం, లేదంటే లేదు. అప్పుడు వానరులు సంతోషపడి, మేమంటే ఎంత ఇష్టం నీకు, యువరాజుగా ఉండేటువంటి వాడు ఆజ్ఞాపించాలి కానీ మీ ఇష్టం అని చెప్పి ఎవరు అనరు, అటు ఆ విధంగా అని ప్రజల మీద అంత అభిమానం ఉండేటువంటి వ్యక్తిని నిన్నే చూస్తున్నాము. అంగద మహారాజా, నువ్వు చెప్పినట్టే బయలుదేరదాం, అందరూ అక్కడికి వెళదామని చెప్పి చెప్పిన తర్వాత హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు బయలుదేరారు. వాళ్ళ వెనక భాగంలో ఈ వానరులందరూ కూడా బయలుదేరి కిలకిలా రావాలు చేస్తూ ఆకాశ మార్గంలో బయలుదేరి ఆ ప్రస్రవణగిరి సమీపానికి వచ్చి ఆకాశంలో నుంచి సింహనాదాలు చేశారనమాట. సింహనాదాలు చేసేటప్పటికి సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. సుగ్రీవుడు తన తోకను నిటారుగా పెట్టి నిలబడ్డాడు. అంటే రాజహోదా అంటారు దాన్ని. సంతోషం ఎక్కువైనప్పుడు ఆ తోక ఆ విధంగా పెడతారనమాట. నేరుగా వచ్చి ఆ సుగ్రీవుడి దగ్గర దిగేశారు. అంగదుడు, ఆంజనేయ స్వామి, తర్వాత జాంబవంతుడు వీళ్ళందరూ వచ్చి నమస్కారం చేశారు. తర్వాత వానరులందరూ కూడా వచ్చి ఈ రామ లక్ష్మణ సుగ్రీవులకు నమస్కారం చేశారు. ఆ దిగంగానే ఆంజనేయ స్వామి చూచాను సీతను అని చెప్పాడు. అంటే సీతను చూశాను అని చెప్పలే, ముందు చూచాను సీతను అని చెప్పాడు అనమాట. ఏమంటే రామచంద్రమూర్తి మహా దిగులతో ఉన్నాడు, ఏ వార్త చెప్తారో అని ఎదురు చూస్తున్నారు. సీతను అన్న తర్వాత చూచానంటాడో చూడలేదంటాడో, ఆ క్షణం లోపల ప్రాణం పోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి మాట్లాడే విధానం, నవవ్యాకరణ పండితుడైనటువంటి ఆంజనేయ స్వామి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతాడో చూడండి. రాంగానే విషయం చెప్పేశాడు, చూచాను సీతను అని చెప్పాడు. పరమానంద భరితులైపోయినారు అందరూ కూడా. అప్పుడు వానరులందరూ కూడా చూడండి, అక్కడికి పోంగానే విషయాలు ఏమిటి అని అడిగితే వానరులు మొదలు పెట్టారనమాట చెప్పడానికి. ఏమంటే మేము మొట్టమొదట బయలుదేరంగానే ఆ అనేకమైనటువంటి అనేకమైనటువంటి అరణ్యాలన్నీ కూడా వెతుకుతూ పోయినాము, స్వయం ప్రభ గుహలేకి పోయినాము, అక్కడ ఇరుక్కున్నాము, ఇదంతా జరిగింది. తర్వాత సముద్ర తీరానికి పోయినాము, సంపాతి కనపడి ఇంత మొదలు పెట్టారనమాట. కొంచెం సేపు చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి, నాయన నాకు చాలా ఆనందంగా ఉంది, సీతను చూసి వచ్చానని చెప్పారు, ఒక్కసారి నాకు సీతాన్వేషణ ఎలా చేశారో ఒక్కసారి నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అనేటువంటికి అందరూ ఆంజనేయ స్వామి చేయి చూశారు. ఏమంటే ఇంకా రామచంద్రమూర్తికి విషయం పూర్తిగా చెప్పాలంటే వీళ్ళకి పూర్తి విషయం తెలియదు కదా, ఏదో కొద్దిగా తెలుసు. కాబట్టి అందరూ కలిసి ఆంజనేయ స్వామి చేయి చూసి నువ్వే చెప్పు అన్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి జరిగిన వృత్తాంతమంతా పోసగుచ్చినట్లు రామచంద్రమూర్తికి చెప్పి, అశోకవనంలో సీత ఈ విధంగా ఉన్నది రామ,
విద్యాం ప్రసిద్ధిలామివ ఆమ్నాయామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. రోజు చదవనటువంటి చదువు వలి ఉన్నది, మాసిపోయిన చదువు మాదిరి ఉన్నది అని చెప్పి అన్నాడు. అని ఆ రామచంద్రమూర్తికి సీతా వృత్తాంతం అంతా చెప్పి, చూడండి ఆ సీత చెప్పినటువంటి కాకాసురుని యొక్క వృత్తాంతం చిత్రకూటంలో ఆ కాకాసురుడు అంటే కాకి చేసినటువంటి పనిని, ఆ కాకి పైన దర్భతో బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించినటువంటి విధానాన్ని ఒక్కసారి గుర్తు చేయమని చెప్పింది రామానికి సీత. తర్వాత తన నుదుట ఉండేటువంటి తిలకం కరిగిపోతే నీవు ఒక అందమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి ఒక విషయం, ఒక మనసులో మరిచిపోలేనటువంటి విధంగా ఆ మనస్సులు అనేటువంటి దాంతో నీవు బొట్టు కనపడేటట్టుగా ఏదో చేసావట, అది కూడా ఒక్కసారి గుర్తు చేయమని చెప్పింది. తరువాత ఆ కాకి యొక్క వృత్తాంతము చిత్రకూటంలో జరిగినటువంటిది. తర్వాత కరిగినటువంటి బొట్టును మరలా నీవు ఆ రత్నం చేత మరలా నీవు బొట్టుగా పెట్టినటువంటిది. తర్వాత ఆ రత్నం యొక్క ప్రతిబింబం కనపడేటట్టుగా చేసినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేయమంది. అనేక విధాలుగా నీ క్షేమాన్ని అడగమని చెప్పింది, నీ కోసం ఎదురు చూస్తుంటానని చెప్పింది. రామ, ఈ చూడామణిని, ఆమె కొంగులో ముడివేసుకొని ఉండేటువంటి చూడామణిని తీసి, నాయనా హనుమ, నేను ఈ చూడామణిని చూసే జీవిస్తూ ఉన్నాను, ఈ చూడామణిని చూస్తే నాకు రాముణ్ణి చూసినట్టే ఉంటుంది, అటువంటి చూడామణిని నీకు ఇస్తున్నాను, చూడామణిని చూడంగానే రాముడు గుర్తుపడతాడు అని చెప్పి ఆ చూడామణిని ఇచ్చిందని చెప్పి ఆ సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని రామచంద్రమూర్తి చేతిలో పెట్టాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ చూడామణిని తన వక్షస్థలానికి ఆనించుకుని, ఆంజనేయ, ఈ చూడామణి జనక మహారాజు యజ్ఞం చేసేటప్పుడు దేవేంద్రుడు జనక మహారాజుకు బహూకరించాడు దీన్ని. ఇది సముద్రంలో పుట్టినటువంటిది, చాలా గొప్పది యొక్క చూడామణి. ఆ చూడామణిని వివాహ సమయంలో సీతాదేవి యొక్క తల్లి తలలో అలంకరిస్తున్నప్పుడు నేను, మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు, జనక మహారాజు అక్కడ ఉన్నాము. ఈ చూడామణిని చూడగానే నా తండ్రి, మా మామగారైనటువంటి జనక మహారాజు, మా అత్తగారు, తర్వాత సీత అందరూ గుర్తొచ్చి ఆ కళ్యాణ సమయం గుర్తొచ్చింది నాయన నాకని చెప్పి ఆ రామచంద్రమూర్తి దుఃఖిస్తూ ఆ సీత పంపినటువంటి ఆ యొక్క చూడామణిని తీసుకున్నాడు. చూడామణిని తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నాయన ఇంకా ఏం చెప్పింది సీత అని అడిగాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి చెప్తున్నాడు, మహానుభావ, నేను బయలుదేరి వస్తూ ఉంటే సీత, ఆంజనేయ ఒక్కరోజు ఉండిపోవచ్చు కదా, నువ్వు వెళ్ళిపోతుంటే నాకెంతో బాధగా ఉంది, ఒక్కరోజు నువ్వు ఏదన్నా సూక్ష్మ రూపం ధరించి రాక్షసులకు కనిపించకుండా ఇక్కడ ఉంటే మా వాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి ధైర్యం నాకు ఉంటుంది కదా అని చెప్పి నన్ను బ్రతిమిలాడింది. నేను అక్కడ ఉంటే ఇక రాముణ్ణి తీసుకొని రావాలి కదా, యుద్ధం చేయాలి కదా అని చెప్పాను. రామచంద్రమూర్తిని త్వరగా రమ్మను, నా యొక్క జీవితం ఇంకొక నెల రోజులేను, రావణుడు 2 నెలలు కాలం నాకు ఇచ్చినప్పటికీ నేను నెల పైన నేను బ్రతకను, కాబట్టి ఒక్క నెల లోపల రామచంద్రమూర్తిని నా దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి. ఎలా చేస్తావు ఆంజనేయ, నా దుఃఖాన్ని పోంగొట్టేటువంటి యొక్క వాడివి నువ్వు ఎట్లా ప్రయత్నం చేసైనా ఈ సముద్రాన్ని ఎలా దాటుతారు, ఈ వానరులు ఎలా వస్తారు, ఈ యొక్క రావణుని ఎలా సంహరిస్తారని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటే ఆమెకు ధైర్యం చెప్పాను. ధైర్యం చెప్పి, అమ్మా నువ్వేం భయపడద్దు,
నేను సముద్రం దాటొచ్చానంటే అందరిలోకి తక్కువ బలం కలిగినటువంటి వాడిని నేను. ఏదైనా అన్వేషణకు పంపించేటప్పుడు తక్కువ బలవంతుడిని పంపిస్తారు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి నాకంటే గొప్పవాళ్ళు, సముద్రాన్ని లంఘించేవాళ్ళు, వాయు మార్గంలో సంచరించేవాళ్ళు, మనోవేగంతో పోగలిగినటువంటి వాళ్ళు, ఆకాశ సంచారులు, కామరూపధరులు, మహావజ్రకాయులు చాలా మంది ఉన్నారు. నీకేం భయం లేదమ్మా, రావణాసుడిని సంహరించి నిన్ను త్వరలో తీసుకోబోతాము అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంటుంటే ఆమెకు ధైర్యం చాలకుండా ఉంటే, అమ్మా నువ్వేం భయపడద్దు, నువ్వు ఎదురు చూస్తూ ఉండు, ఒక్క విషయం చెప్తాను. అతి త్వరలో ఏం జరుగుతుందంటే, నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వానరేంద్రాభాన్ క్షిప్రం ద్రక్షతి సంగతాన్. నీవు అతి త్వరలో లంకానగరంలో నఖదంష్ట్రల ఆయుధాలుగా కలిగినటువంటి సింహశార్దూల విక్రములైనటువంటి వానరులు, వానరేంద్రుల యొక్క సింహనాదాలు నీవు వినగలవు. అటువంటి వాళ్ళు ఈ లంకానగరంలోకి ప్రవేశిస్తారు. ఇంకొక విషయం తల్లి, వీళ్ళందరూ నీకు కనపడతారు అతి త్వరలో అని చెప్పాను. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. శైలాంబుదనికాశం లంకామలయసానుషు నర్దతాం కవిముఖ్యానాం అచిరాచోష్యసి స్వనం. ఈ మలయ పర్వతం అంతా కూడా నిండిపోయి ఈ లంకానగరం అంతా వ్యాపించినటువంటి శైలాంబుద నికాశాలు అంటే పర్వతాలతో మేఘాలతో సమానమైనటువంటి వానరుల యొక్క ధ్వనులు, సింహనాదాలు నువ్వు త్వరలో వినగలవు. కాబట్టి వానర సమూహం అంతా అతి త్వరలో లంకానగరాన్ని చుట్టుముడుతుంది. నీకు మేము కనపడేటువంటి రోజులు అతి త్వరలో వస్తాయి. నాకు సెలవీ తల్లి, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేస్తాను తొందరగాను, నీవు కొంచెం ఓపిక పట్టని చెప్పి ధైర్యం చెప్పాను. ధైర్యం చెప్పి మేమందరం కూడా వచ్చి రావణుణ్ణి సంహరించిన తర్వాత రామచంద్రునితో కూడి నీవు అయోధ్య నగరానికి వెళ్ళి వైభవంగా పట్టాభిషేకం చేసుకుని సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి రోజు అతి త్వరలో వస్తున్నది. నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అని చెప్పి ఆ సీతను నేను శాంతపరిచాను, ఆ దుఃఖోపశమనం చేశాను. రామ తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన సదాభిపీడిత. సుందరకాండలో ఆఖరి శ్లోకం. నీ కోసమే దుఃఖిస్తూ ఉండేటువంటి, నీ కోసమే బాధపడుతూ ఉండేటువంటి ఆ సీతకు శోకాన్ని పొయ్యే విధంగా నేను దుఃఖోపశమనం చేసి బయలుదేరి వచ్చాను రామచంద్ర అని చెప్పి ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తికి చెప్పాడు. సుందరకాండలో ఉండేటువంటి విషయం ఏంటంటే, ప్రారంభం తతో రావణనీతాయా అని మొదలవుతుంది శ్లోకం, అంటే తాని అక్షరంతో. ఆఖరి శ్లోకంలో ఆఖరి అక్షరము తా, ఆఖరి శ్లోకంలో మొదటి అక్షరము తా ఉంటుందన్నమాట. తాతో మొదలయ్యి తాతో పూర్తయ్యేటువంటి సుందరకాండ తత్తు అనేటువంటి శబ్దానికి సంబంధించినటువంటి బ్రహ్మ పదార్థానికి సంబంధించినటువంటి విషయము. ఆ విషయాన్ని రామచంద్రమూర్తికి చెప్పాడు. రామచంద్రమూర్తి పరమానంద భరితుడై, నాయన సీత మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది, ఇక మనం ఆలస్యం చేస్తే లాభం లేదు, మనకు విషయం తెలిసింది కాబట్టి ఇక మనం దుఃఖించే సమయం కాదు, మనం అందరం కూడా ధైర్యాన్ని కూడగట్టుకుని సీతను రక్షించాలి. మనం ఇంకా ఆ రావణ సంహారం కోసంగా ససైన్యంగా బయలుదేరాలని చెప్పి రామచంద్రమూర్తి సుగ్రీవునితో చెప్తే, సుగ్రీవుడు ఈ యొక్క వానర సైన్యాన్నంతా కూడా సిద్ధం చేసి రామకార్యార్థంగా ఈ దండయాత్ర ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరడానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. తర్వాత జరిగేటువంటి యుద్ధకాండ యొక్క విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా.